20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఎస్ ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే 2 వారాల పాటు సీజ్ ఫైర్కు ఇరు దేశాలకు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కాకపోయినా తాత్కాలికంగా ఆగింది కాబట్టి ఇప్పటికే చమురు ధరలు, బ్యారెల్ ధరలు కూడా తగ్గాయి. సో మిగిలినటువంటి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. బంగారు ధరలు అయితే అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? వారు ఆగిన తర్వాత ప్రపంచ దేశాల మీద, ముఖ్యంగా మన భారతదేశం మీద దీని ప్రభావం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? మనకు కూడా, మన దేశంలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి విజయ్. ఎస్ ప్రశాంత్ గారు, వారైతే ప్రస్తుతానికి సీజ్ ఫైర్ ఒక 2 వీక్స్ పాటు కంటిన్యూ చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి వార్ ఆగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా తిరిగి ఓపెన్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తోనే ఈ సీజ్ ఫైర్ కూడా ఒప్పుకున్నారనేది ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలు. ఒకవేళ తిరిగి ఈ యాక్టివిటీ నడిస్తే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో షిప్స్ అన్నీ కూడా వస్తే, సో నార్మల్ పరిస్థితికి వస్తాయా అన్ని దేశాలు, ఆర్థిక వ్యవస్థలు కానీ, ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాగే కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ కూడా ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? సామాన్యులకి అర్థమయ్యే విధంగా చెప్పండి. ప్రస్తుతం మనకు భారత్ యుద్ధం మొదలై 40 రోజుల తర్వాత ఒకసారి అంటే ఫస్ట్ టైం ఈ యుద్ధ వాతావరణంలో ఇరాన్ కానీ అమెరికా కానీ ఏకీభవించి ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ ఫస్ట్ టైం. అంటే అందరూ కూడా అమెరికా మేము లొంగమని, అమెరికా లేదు ఇరాన్ లొంగిపోయింది అంటూ మాకు సంకేతాలు ఇస్తుంది అంటూ చెప్పడము, విభిన్న స్టేట్మెంట్స్ మనం వింటూ వచ్చాము. సో మొట్టమొదటిసారిగా అది అంటే పాకిస్తాన్ దౌత్యం చేసింది అంటున్నారు, ఇంకో దేశాలు దౌత్యం చేశారు, ఎవరైనా సరే మొత్తానికైతే అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2 వీక్స్ సీజ్ ఫైర్ అయితే చేయబోతున్నామో దాని కండిషన్స్ ప్రధానంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ చేయడం అనేసి. ఇరాన్ కూడా దానికి అనుకూలంగా స్పందించింది. 2 వారాల పాటు మా యొక్క ఆధీనంలో అంటే మా యొక్క మానిటరింగ్ లో ఈ అన్ని ట్రాఫిక్ ని కూడా వదిలే ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంటూ మాట ఇవ్వడం ఇరాన్ కూడా. సో మిగిలిన ఏదైతే ప్రధాన లక్ష్యం ఏంటంటే యుద్ధం హర్మూజ్ ఓపెన్ చేయించడం కాదు. ఎందుకంటే యుద్ధం మొదలు కాకముందు హర్మూజ్ ఓపెన్ లోనే ఉంది. సో హర్మూజ్ కోసం యుద్ధం మొదలు పెట్టలేదు. కానీ ఇరాన్ దాన్ని ఒక ప్రత్యేక ఆయుధంగా వాడుకొని దాని ఒక ప్రధాన కండిషన్ గా తయారు చేయగలిగింది. అది ఇరాన్ కున్న బలం. అది ప్రపంచ దేశాలందరికీ కూడా ఇప్పుడు ఇరాన్ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయంటే న్యూక్లియర్ వెపన్ కంటే పవర్ఫుల్ అయిన హర్మూజ్ వెపన్ ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ప్రధాన 11 గల్ఫ్ దేశాలు ఎంత వీక్ గా ఉన్నాయి అంటే అమెరికాకి చాలా అలైగా అంటే నైబర్స్ గా ఫ్రెండ్లీగా ఉన్న దేశాలని ఇరాన్ ఎంత ఈజీగా కూడా లొంగ తీసుకోగలదు, భయపెట్టగలదు అంటూ ప్రపంచానికి తెలియవచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా అసలైన కండిషన్ ఏంటి? ఇరాన్ తయారు చేస్తున్న న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే 40% to 60% ఎన్రిచ్మెంట్ అయినా 450 కిలోస్ యురేనియం ని ఎలానైనా కూడా వాటిని మనం తీసుకోవాలనేది ప్రధానమైన లక్ష్యం. అంటే అది చెప్పే మనకు యుద్ధం మొదలు పెట్టారు ట్రంప్ అండ్ అమెరికా. సో ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేరుస్తుంది, సో దీని దౌత్యం ఎలా చేయబోతున్నారు కూడా మనం చూడాలి. కాకపోతే యుద్ధం మొదలైన తర్వాత ప్రధానంగా వచ్చిన మొదటి రియల్ పాజిటివ్ స్టేట్మెంట్ దానికి అనుకూలంగా మీరు చూసారు. యుఎస్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్, ఆయిల్ ధరలు మీరు మెన్షన్ చేసినట్టు అన్ని కూడా సరళీకృతమై అన్ని కూడా ఒక జనరలైజ్ అయ్యి సామాన్యులకు మళ్ళీ తిరిగి సాధారణ స్థాయి వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఒక్కసారిగా పానిక్ వచ్చేసింది. కోవిడ్ లాంటి స్థితిలో వస్తాయా? మనం ఒక వీడియో చేశాం. ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆయిల్ ఎమర్జెన్సీ వస్తే ఎలా ప్రపంచం ఎట్టుపోతుంది, దేశాలు సన్నద్ధంగా ఉన్నాయంటూ మనం డిస్కస్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి లేకపోలేవు. సో ఇప్పుడు కూడా ఇవి వస్తాయా రావని మనం చెప్పలేం. కానీ బట్ డెఫినెట్ గా ఈ 2 వారాల్లో అన్ని దేశాలు కూర్చొని సక్రమంగా దాన్ని సాల్వ్ చేసుకొని, ఎందుకంటే అమెరికాకు చాలా బుద్ధి వచ్చింది. ప్రపంచంలో అమెరికాకి ఇది ఒక పెద్ద చెంపదెబ్బ. కేవలం మిలిటరీ బలగంతో లేదా ఆర్థిక బలంతో ప్రపంచాన్ని మొత్తం ఆధీనంలో తీసుకుంటానంటే ఇరాన్ అంటే ఒక గుండె ధైర్యం ప్రదర్శించింది. అంటే చంపితే చెప్పండి అంతకంటే ఏం చేయలేరు కదా అనే ఒక గుండె ధైర్యం, మొండి ధైర్యంతో ఇరాన్ పోరాడడం కూడా ఒక ప్రపంచానందరికి కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయండి విజయ్ గారు. సో కాబట్టి మనం అందరం కూడా పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ తిరిగి అంటే ఏ పరిస్థితులు జనవరి ఫిబ్రవరి మంత్స్ లో మనకి ఎలాగైతే మార్కెట్స్ అన్ని కూడా ఉండి తర్వాత ఇండియా యొక్క GDP 7.4% తో పరిగెడుతూ ఉన్న టైం అంటే ప్రధానంగా మన దేశం గురించి ఆలోచిద్దాం మనం.
సో పరిగెడుతూ 2026 ఒక పెద్ద ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఇయర్ గా ముందుకెళ్తున్న తరుణంలో ఒక బ్రేకులు పడిపోయి, స్పీడ్ బ్రేకర్లు కాదు అంతకంటే పెద్ద బ్రేకులు పడిపోయి అసలు ఆయిల్ దొరకలేని పరిస్థితి మన ఇండియాకి రాబోతుందా. ఎల్పిజి క్రైసిస్ చూసాము, నెక్స్ట్ ఏంటి, ఎన్ని ప్రైసెస్ పెరగబోతున్నాయన్న తరుణంలో ఇది ఒక మంచి సంకేతం. ఇట్స్ వెల్కమింగ్ చేంజ్, అందరూ కూడా దీన్ని హర్షించాలి. సో ఇది ఎన్ని రోజుల పాటు, 2 వారాల పాటు ఇది కొనసాగుతుంది అని చెప్తున్నారు. సో ఈ 2 వారాలకు సంబంధించి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఓపెన్ అయితే తిరిగి డంప్ చేసుకునేటువంటి అవకాశాలు అన్ని దేశాలు కలుగుతాయంటారా? సో ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక రిఫైనరీస్ని టార్గెట్ చేసింది, అక్కడ కూల్చివేయడం జరిగింది, చాలా వాటికి కూడా డ్యామేజ్ జరిగింది. సో తిరిగి పాత రోజుల్లో లాగా ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉందంటారా? ఇందులో ఒక స్మాల్ కరెక్షన్ విజయ్ గారు. అంటే నేను ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. నాకు అందులో గల్ఫ్ కంట్రీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ డైరెక్ట్ గా నా ఫ్రెండ్స్ తో ఉన్నారు. దాదాపు 99% ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. ఆ డ్యామేజెస్ చాలా మినిమల్, వెరీ నెగ్లిజిబుల్. అంటే అంత పెద్ద సైజులో, అంటే మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఆరామ్కో లాంటి, ఖతర్ ఎనర్జీ, పెద్ద పెద్ద ఎనర్జీ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో చూస్తే ఎక్కడ కూడా ప్రొడక్షన్ ఆగలేదు. 99% ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ లో చాలా ఇబ్బందులు వచ్చాయి. హర్మూజ్ ట్రాన్స్పోర్టేషన్ తో నౌకలు ఆగిపోవడము, రవాణా జరగడంలో, ముడిచెమురు చేరడంలో ఇబ్బందులు ఎదురైనాయి కానీ ప్రొడక్షన్ లో ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఆ ప్రాబ్లం వచ్చింటే ప్రపంచ పరిస్థితులు ఎలా ఉండేటివి కాదు. సో ఆ రవాణా అనేది తిరిగి, అందులో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకంటే అమెరికా చెప్తున్న కండిషన్స్ లో అమెరికా, ఇరాన్ సంయుక్తంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని మానిటర్ చేస్తూ నౌకల మూమెంట్ ని పంపిస్తామని చెప్పారు. ఇరాన్ ఏమో ఏకపక్షంగా కేవలం ఇరాన్ ఆధీనంలో మాత్రమే మూమెంట్ జరుగుతుంది అని ఇరాన్ చెప్పడము. సో మరి తిరిగి ఇజ్రాయెల్ ఒక కండిషన్ పెట్టడం, ఈ సీజ్ ఫైర్ కేవలం ఇరాన్ మీద కానీ లెబనాన్ మీద కాదు, మేము లెబనాన్ మీద దాడులు చేస్తామని, తిరిగి ఇరాన్ కూడా ఒక 2-3 ఇజ్రాయెల్ మీద చేశారని. సో ఇవన్నీ కొన్ని కాన్ఫ్లిక్టింగ్ గా ఉన్నాయి. సో వాటిని కూడా కూర్చొని, అంటే ఇప్పుడు పాకిస్తాన్ వారు దౌత్యం చేస్తున్నారు. ఫ్రైడే ఇస్లామాబాద్ లో 2 దేశాల అధ్యక్షులు, డిఫెన్స్ మినిస్టర్ అండ్ అమెరికన్ రిప్రజెంటేటివ్లు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని ఒకటి విన్నాము. సో మరి ఎలా జరిగినా కూడా ఈ 2 వారాల్లో చర్చలు జరిగి ఒక ఏకీకృత విధానం, అంటే ఇరాన్, అమెరికా సంయుక్తంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి కంప్లీట్ ట్రాఫిక్ ఫ్రీ అనే ఒక మెసేజ్ వస్తే 100% మార్కెట్ కూడా కానీ, జీడిపి కానీ మళ్ళీ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతికూల పరిస్థితులతో ఒక 2-3 సాధారణ పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా వేరే ఏ విధంగా కూడా యుద్ధం ముందుకెళ్లడం కానీ, లేదా ఇరాన్ ఒప్పందం ఫెయిల్ కావడం కానీ జరిగితే మళ్ళీ మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ కూడా ఏం చేస్తారని మనం కూడా చేయలేదు. ఎందుకంటే చాలా వార్నింగ్లు చూసాము. లాస్ట్ టైం ఉన్న వార్నింగ్ అయితే చాలా ఇంటిమిడేటింగ్ గా ఉంది. ఒక నాగరిక సివిలైజేషన్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అనే ఒక పెద్ద స్టేట్మెంట్ నాకు తెలిసి ఏ దేశ అధ్యక్షుడు కూడా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఆ పెద్ద స్టేట్మెంట్ విని దాదాపు ప్రపంచం అన్ని కూడా ఒక ఆసక్తిగా చూసాయి. సో ఇది జరుగుతున్న నేపథ్యంలో మనము డెఫినెట్ గా చూడాలి, నిశ్చితంగా ఎలా జరగబోతుంది. మంచి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల టైంలో ఈ చర్చలు సఫలం కావాలి, తిరిగి నార్మల్ రావాలని కామన్ మ్యాన్ నుంచి, ఇన్వెస్టర్ల దగ్గర నుంచి, కంపెనీలు, దేశాలు అందరు కూడా కోరుకుంటున్న ఈ టైంలో అమెరికా యొక్క కాన్ఫిడెన్స్, తర్వాత అమెరికా యొక్క, అంటే ఏంటి అమెరికా సత్తా అని ప్రపంచానికి తెలియదు. కాబట్టి ఇక నుంచి జరగబోయే ప్రపంచ యొక్క పరిణామాలు కూడా డిఫరెంట్ గా ఉండబోతాయి. ఎందుకంటే అమెరికా ఎంతో అని అనుకున్న అమెరికా ఇంతేనా అనుకున్న అమెరికాకు వచ్చేసింది. కాబట్టి ఇక నుంచి ఎలా ఉంటాయి అమెరికాతో సంబంధాలు కానీ, ఇతర దేశాలన్నీ కూడా ఎలా బలపడబోతున్నాయి, ప్రధానంగా డాలర్ ని ఎలాగే కిందికి తీసి ఇతర కరెన్సీలు, అంటే గోల్డ్ లాంటి సాధనాలు ముందుకు ఎలా వెళ్ళాలనే పరిణామాలు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయని నేను అనుకుంటాను. సో కాకపోతే ఈ పరిస్థితులను మనం కూడా చూడాలి. నెక్స్ట్ 2 వీక్స్ అన్ని కూడా మనం క్లోజ్ గా సుమన్ ద్వారా అనాలిసిస్ చేసేటప్పటికప్పుడు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, అంటే ఫైనాన్షియల్ పరంగా కానీ మిగతా ఏవైనా కూడా చర్చించుకుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. సో ఇది బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల పరిస్థితుల్లో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి తిరిగి ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే, యుద్ధం అనేది లేకపోతే నార్మల్ డేస్లోకి రావడానికి, సామాన్యులందరూ కూడా తిరిగి కోలుకోవడానికి, ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా తిరిగి నార్మల్ డేస్కి రావడానికి కనీసం ఒక 3 నెలలు పడుతుంది. సో ఇదొక శుభ పరిణామం అని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.